జెడ్పీటీసీ ఎన్నిక కేవలం ఒక సాధారణ ఉప ఎన్నికేనా, లేక ఇది ఒక ప్రెస్టేజ్ గా మారిందా? పులివెందుల నియోజకవర్గాల్లో వైసీపీకి ఓట్ల బలం ఉంది, కానీ టీడీపీకి అధికార బలం ఉంది. ఈ రెండు బలాలు ఎదురైనప్పుడు గెలుపు ఎవరిదవుతుంది? గతంలో వైసీపీ అధికారంలో ఉండగా చోటు చేసుకున్న దౌర్జన్యాలు ఇప్పుడు టీడీపీ పాలనలో తిరిగి జరుగుతున్నాయా? ఈ రోజు మనం చూడబోయేది పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల వెనుక నడుస్తున్న రాజకీయ యుద్ధం గురించి. పులివెందుల, కుప్పం, మాచర్ల, పొంగనూరు లాంటి నియోజకవర్గాల్లో ఎప్పుడు పొలిటికల్ యాక్టివ్ గా ఉంటాయి. ఇప్పుడు పులివెందులలో జెడ్పీటీసీ స్థానం కోసం రాజకీయం మరింత వేడెక్కుతుంది. ఒకవైపు వైసీపీకి ఓట్ల బలం, ఇతర వైపు టీడీపీకి అధికార బలం. పైగా ఇది జగన్ వారి సొంత నియోజకవర్గం. అందుకే ఈ ఎన్నిక ప్రెస్టీజియస్ గా మారింది. కడప జిల్లాలో రెండిట్లో ఓ చోట అంటే ఒంటిమిట్టలో కూడా పోటీ హోరాహోరీగా ఉంది. టీడీపీ నాయకులు, వైసీపీ నేతలు తలపడి మైదానంలో దిగిపోయారు. ఇక పులివెందులలో అయితే జగన్ మామ రవీంద్రనాథ్ రెడ్డి, అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి ఇలా ప్రతి నాయకుడు రంగంలోకి దిగిపోయారు. ఇక ప్రజలు, ఓటర్లు మాత్రం ఊహించలేరు ఎవరు గెలుస్తారు. ఒకవైపు వైసీపీ ప్రెస్టేజ్ బ్రాండ్, ఇంకోవైపు టీడీపీ అధికార బలం. ఈ రెండూ మిళితమైతే పోటీ ఎలా ఉంటుందో ఊహించండి. ఇంత రసవత్తరంగా ఉందంటే రాష్ట్ర మొత్తంలో హైదరాబాద్ నుంచి భీమవరం దాకా బెట్టింగ్లు జరుగుతున్నాయి. వందల కోట్ల బెట్టింగ్లు ఎవరు గెలుస్తారు అనే విషయం మీద వైసీపీ అంటే ఓటింగ్ ఫేవర్, టీడీపీ అంటే అధికార ఫేవర్. అయితే గ్రౌండ్ లెవెల్లో చూస్తే మామూలు గొడవలు కాదు. నిన్నే వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద దాడి జరిగింది. పోలీసుల సహకారం, వ్యవస్థల సహకారం ఇప్పుడు టీడీపీకి ఉంది కాబట్టి వాళ్ళు ఏ మాత్రం వెనకడుగు వేయరు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నామినేషన్లు వేయలేని పరిస్థితి, దాడులు, బెదిరింపులు జరిగాయి. ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది, సో అదే మిర్రర్ రియాక్షన్ ఇప్పుడు జరుగుతుంది. ఇది కేవలం ఉప ఎన్నిక కాదు, ఇది ఇరు పార్టీల ఆత్మ గౌరవ పోరాటం. ఈసారి ఎవరు విజయం సాధిస్తారు? సమాధానం 7 రోజుల్లో. పులివెందుల రాజకీయ రణరంగం మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం DAR ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.